దేశంలో బిజినెస్ లీడర్లు ఎంతోమంది ఉండొచ్చు. దేశాన్ని మార్చిన నాయకులు చాలా అరుదు. భారతదేశానికి గర్వంగా నిలిచిన పేరు రతన్ టాటా. టాటా అంటే కంపెనీ కాదు, భారతదేశ ప్రజల్లో, మనసుల్లో ఒక భావన. రతన్ టాటా అంటే బిజినెస్ మ్యాన్ కాదు, మానవత్వం కలిగిన మహానుభావుడు. ఈ వీడియోలో ఆయన జీవితం, ఎదుగుదల, విజయాలు, నాయకత్వం, సేవలు ప్రతిదీ తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. 1937 డిసెంబర్ 28న రతన్ టాటా ముంబైలో పార్సీ కుటుంబంలో జన్మించారు. వారి తల్లిదండ్రులు చిన్నప్పుడే విడిపోవడం జరిగింది. అందుకే రతన్ టాటాను ఆయన అమ్మమ్మ నవాజ్ బాయి టాటా పెంచారు. ఈ బాల్య అనుభవాలు ఆయనలో దృఢత్వం, సానుభూతి, బాధ్యత వంటి విలువలను పెంచాయి. ఆయన తరచూ ఈ మాట చెప్పేవారు: జీవితంలో సమస్యలు మనల్ని బలంగా మలుస్తాయి అని. రతన్ టాటా స్కూలింగ్ ముంబైలో పూర్తి చేసి కార్నెల్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ అండ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ చదివారు. అమెరికాలో జీవితం ఆయనలో డిసిప్లిన్, టైం మేనేజ్మెంట్ని పెంచింది. డబ్బు తగిన సమయంలో లేకపోవడంతో వీరు డిష్ వాషర్గా కూడా పనిచేశారు. అయితే ఈ అనుభవం ఆయనకు ఒక స్పష్టమైన పాఠం నేర్పింది. అదే, ఏ పని చిన్నది కాదు అని. ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత రతన్ టాటా టాటా గ్రూప్లో జూనియర్ లెవెల్లో పనిచేయడం ప్రారంభించారు. అక్కడ టాటా స్టీల్ ప్లాంట్లో కార్మికులతో కలిసి పనిచేశారు. స్టీల్ బార్లు మోయడం, ఫ్లోర్లో శ్రమించడం, ఇవన్నీ ఆయన చేసేవారు. ఉద్యోగులు వీటన్నిటిని చూసి ఆశ్చర్యపోయేవారు. టాటా వారసుడు మనతో పాటు పనిచేస్తున్నారు అని. ఈ సంఘటన ఆయనకు వేలాది ఉద్యోగుల గౌరవాన్ని తెచ్చిపెట్టింది. 1991లో రతన్ టాటా టాటా గ్రూప్ చైర్మన్గా అయ్యారు. ఆ సమయంలో సంస్థ లోపల విభజనలు, బ్రాండ్ కన్సిస్టెన్సీ, గ్లోబల్ విజన్లో లోపాలు ఉండేవి. అయితే దీనికి వీరు తీసుకున్న మార్పులు వచ్చేసరికి మొత్తం కంపెనీలను టాటా అనే బ్రాండ్ కిందకి తీసుకువచ్చారు. ఆధునిక సాంకేతికతను ప్రవేశపెట్టారు. గ్లోబల్ మార్కెట్లో పోటీ చేసేలా గ్రూప్ను మార్చారు. యంగ్ టాలెంట్ని అవకాశాలు ఇచ్చారు. ఈ మార్పుల వల్ల టాటా గ్రూప్ ప్రపంచ స్థాయి సంస్థగా మారింది. ఇలా రతన్ టాటా గారు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే విధంగా ఎన్నో పనులు చేయడం జరిగింది. అందులో మొదటిది టెట్లెటీ అనే బ్రిటిష్ కంపెనీని కొనడం. ఒక భారత కంపెనీ బ్రిటిష్ కంపెనీని కొనడం అప్పట్లో చాలా పెద్ద విషయం. ఈ డీల్ టాటా గ్రూప్ గ్లోబల్ ప్లేయర్గా ఎదగడానికి దారితీసింది. రెండవది జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్. ఫోర్డ్ లాస్లో నడుపుతున్నప్పుడు జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ను టాటా 2008లో కొనుగోలు చేయడం జరిగింది. అయితే ఈ విషయం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. అనేక మంది దీనిపై వ్యతిరేకం చూపించారు. అయినా రతన్ టాటా గారు నమ్మకంతో ముందుకు వెళ్ళారు. అయితే కొన్ని సంవత్సరాల్లోనే టాటా ఆ బ్రాండ్లను లాభాల్లోకి తెచ్చింది. ఇది రతన్ టాటా గారి నేతృత్వానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. మూడవది టాటా నానో, మానవత్వంతో పుట్టిన కారు. బైక్ మీద ప్రయాణిస్తున్న ఒక కుటుంబాన్ని చూసి రతన్ టాటా గారికి బాధ వేసింది. అయితే ఈ కుటుంబాలకు ఎలాగైనా సురక్షితమైన కారును అందుబాటులోకి తీసుకురావాలి అని ఆయన నిర్ణయించుకున్నారు. దీంతో ప్రపంచంలోనే అత్యంత చవకైన కారును టాటా నానో అనే ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ వాణిజ్యపరంగా పెద్ద విజయాన్ని సాధించకపోవడంతో ఈ ప్రాజెక్టును ఆపివేయడం జరిగింది. అలాగే నాలుగవది ముంబై అటాక్స్. ఈ దాడుల్లో తాజ్ హోటల్ తీవ్రంగా నష్టం చవిచూసింది. ఈ సంఘటన తర్వాత రతన్ టాటా వ్యక్తిగానే ప్రతి బాధిత కుటుంబాన్ని కలుసుకున్నారు. చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు దీర్ఘకాల సహాయం, పిల్లలకు ఉచిత విద్య, అలాగే మెడికల్ సపోర్ట్ కావాలంటే ఇవ్వడం జరిగింది. ఇవి ఒక నాయకుడు కాదు, ఒక మనిషి చూపించిన మానవత్వం. టాటా గ్రూప్ లాభాల్లో సుమారు 60-65% టాటా ట్రస్ట్ ద్వారా సామాజిక సేవలకు వెళ్తుంది. సేవలు కొనసాగుతున్న ప్రాంతాలు వచ్చేసరికి గ్రామీణ అభివృద్ధి, నీటి ప్రాజెక్టులు, విద్య, స్కాలర్షిప్లు, రైతులకు సహాయం. కోవిడ్ సమయంలో కూడా టాటా గ్రూప్ భారతదేశంలో అతిపెద్ద కార్పొరేట్ డొనేషన్ అందించింది. రతన్ టాటా గారి నాయకత్వం ప్రత్యేకం ఏమిటంటే సింపుల్గా ఉండటం, నిజాయితీకి ప్రాధాన్యం, ఉద్యోగులకు సంక్షేమం ముందు, రిస్క్ తీసుకోవడంలో ధైర్యం. ఇలా చెప్పుకుంటే రతన్ టాటా గురించి ఎన్నో విషయాలు ఉన్నాయి. అయితే రతన్ టాటా గారు సంపాదించింది సంపద కాదు, కోట్లాది భారతీయుల గౌరవం. ఆయన చెప్పిన విలువలు, ఆయన చూపించిన మార్గం భవిష్యత్ తరాలకు ఒక దీపస్తంభం. టాటా ఈజ్ నాట్ ఏ జస్ట్ కంపెనీ, ఇట్స్ అన్ ఎమోషన్. టాటా ఈజ్ నాట్ జస్ట్ బిజినెస్ మ్యాన్, హీ ఈజ్ ఏ ఇండియాస్ ప్రైడ్.